స్వేచ్ఛా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇటీవల కాలంలో మహిళలు అనేక ఉద్యోగాల్లో రాణిస్తూ ఉన్నారు. అనేక పనుల్లో వారు తమ శ్రమను జోడిస్తూ ఆ కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ వర్కింగ్ ఉమెన్ బాగా భారతదేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే మహిళలు పనిచేసేందుకు అనుకూలంగా ఉన్నటువంటి నగరాలేవి, అనుకూలంగా లేని నగరాలేవి అనే దాని మీద సర్వే నిర్వహించింది అవతార్ అనే ఒక సంస్థ. ఒక సంవత్సరం పాటు నిర్వహించినటువంటి ఈ సర్వేలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని తేల్చింది. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి చెన్నై నగరం నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి, మహిళలకి అనుకూలంగా ఉండేటువంటి, మహిళా శ్రామికులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాల్లో చెన్నై నెంబర్ 1 ప్లేస్, టాప్ ప్లేస్లో ఉన్నట్టుగా తేల్చింది. దీనికి 78.4 పాయింట్లు ఇవ్వటం జరిగింది. అలాగే రెండవ ప్లేస్లో పూణే ఉంది 69.44 పాయింట్స్తో. అలాగే నెక్స్ట్ ప్లేస్లో బెంగళూరు ఉన్నది 64.48 స్కోర్తో. నాలుగవ ప్లేసు మనది, అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య పట్టణమైనటువంటి హైదరాబాద్ అనుకూలమైనటువంటి నగరాల్లో 4వ స్థానంలో ఉండటం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. 5వ ప్లేస్ వచ్చేటప్పటికి ముంబై నగరం వచ్చింది. ఇట్లాగా చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ అండ్ ముంబై ఒక వరుస ర్యాంకింగ్ని సాధించి మహిళల సాధికారతకు సంబంధించినటువంటి, లేకపోతే మహిళల వర్క్ ప్లేస్కి సంబంధించినటువంటి అత్యంత అనుకూలమైనటువంటి స్థలాలుగా ఈ సర్వే తేల్చింది. తర్వాత మన రాజధాని ఢిల్లీ, భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ యొక్క పరిస్థితి ఏంటంటే ఈ క్రమంలో 14వ స్థానంలో ఉండటం అనేది కొంచెం శోచనీయంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మహిళలకు రక్షణ లేదు ఢిల్లీలో అనేది చాలా స్పష్టంగా అనేక అంశాలతోని అర్థమవుతూ ఉంది. చాలా తీవ్రమైనటువంటి నేరాలు మహిళల పట్ల జరుగుతున్నటువంటి కేంద్రంగా కూడా ఢిల్లీ ఉండటం మన దురదృష్టం. ఈ సర్వే ఏ అంశాల ఆధారంగా చేశారు? 1 జీవన నాణ్యత, 2వది మహిళల భద్రత, 3వది అనేక పనుల్లోనూ లేకపోతే చట్టసభల్లోనూ మహిళల యొక్క ప్రాతినిధ్యం, తర్వాత మహిళల సాధికారకు సంబంధించినటువంటి ఇనిషియేషన్స్. సో ఈ క్రైటీరియాని అనుసరించి ఈ సర్వే జరిగింది. ఇందులో చెన్నై మొదటి స్థానాన్ని పొందింది. చెన్నై మొదటి స్థానాన్ని పొందటమే కాదు, తమిళనాడులో చెన్నై నగరం మాత్రమే కాకుండా 10 లక్షలకు తక్కువగా ఉన్నటువంటి మరో 5 నగరాలు కూడా ఈ సర్వేలో ఉన్నత స్థానాన్ని సాధించాయి. అవి తిరుచురాపల్లి, వెల్లూరు, ఈరోడ్, సేలం మరియు తిరుప్పూర్లు. ఒక రకంగా చెప్పుకోవాలంటే తమిళనాడు మొత్తం కూడా వర్కింగ్ ఉమెన్కి చాలా ఉన్నతమైనటువంటి స్థానంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే టాప్ 10 నగరాలు గనక చూసుకున్నప్పుడు, అంటే 10 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి నగరాల్లో ముందు మొదటి 5 ర్యాంకింగ్లు కాకుండా తర్వాత 5 ర్యాంకింగ్లు ఏంటంటే అహ్మదాబాద్, విశాఖపట్నం, కోల్కతా, కోయంబత్తూర్ అండ్ మధురై. ఈ 5 నగరాలు కూడా ఇవి కూడా దక్షిణ భారతానికి చెందినవి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఉత్తరాదిలో కంటే కూడా మహిళలకు మెరుగైన పరిస్థితులు, వసతులు, జీవన నాణ్యత, అలాగే సాధికారత సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే మహిళల ప్రాతినిధ్యం, ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఈ సర్వే తెలుస్తోంది. ఇక రాష్ట్ర రాజధానులకు వచ్చేటప్పటికి 25 రాష్ట్ర రాజధానులలో కేవలం 10 మాత్రమే మనకి మహిళలకు అనుకూలమైనటువంటి ప్లేసెస్, వర్కింగ్ ప్లేసెస్గా ఉన్నాయనేది ఈ సర్వే చెప్తా ఉంది. ఇది మొత్తంగా మహిళలకు తాము పనిచేసే ప్రాంతాలు, అలాగే మహిళలకు అనుకూలమైనటువంటి నగరాలు, చిన్న నగరాలు, పెద్ద నగరాలు అన్నీ కూడా ఈ సర్వేలో ఇచ్చారు. ఇది మొత్తంగా మనం పరిశీలించినప్పుడు చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఉత్తరాది కంటే దక్షిణాది మహిళలకు మెరుగైన సౌకర్యాలని కలిగిస్తోందని చెప్పి మనం